తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. అన్యమత ఉద్యోగుల ఇంక్రిమెంట్లలో కొంతమందికి కోత విధించినట్టు ఆయన చెప్పారు. మరికొంతమంది వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకొచ్చారని, ప్రభుత్వ ఆదేశాలతో అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. మనము బీఆర్ఎస్ కూడా బోర్డులో అప్రూవ్ చేయడం జరిగింది. కొంతమంది వస్తున్నారు, కూడా వాటి మీద కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అది తేలిన తర్వాత వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంతేగాని స్వామివారి డబ్బుల్ని లేకపోతే భక్తులు ఇచ్చిన డబ్బుల్ని మనము వేరే మతస్థులకి రూల్ వైలేట్ చేసే వారికి స్పెండ్ చేసే ఉద్దేశం అయితే టీటీడీ బోర్డుకి లేదు. దాని మీద ఖచ్చితంగా మొదటి బోర్డు సమావేశం నుంచి ఇప్పుడు దాకా కూడా అదే స్టాండ్ జరుగుతుంది. ఎవరిని కూడా మనం దాన్ని టాలరేట్ చేసేలేదు. ఇప్పుడు చర్య తీసుకుంటున్నాం కాబట్టి చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, పేపర్లో కూడా వస్తుంది, మాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు, చైర్మన్ గారు పెడతారు, మాకు పెడుతున్నారు, బోర్డు సభ్యులకు పెడుతున్నారు. ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా వస్తుంది.